అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం ముంగుండ ఆంధ్ర బ్యాంక్ రోడ్డు నుండి ఇసుకపూడి వెళ్లే రోడ్డు మార్గం అధ్వానంగా మారింది. దీంతో ప్రజలు స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణపై మండిపడుతున్నారు. ఓట్లు వచ్చినప్పుడు మాత్రం రోడ్లేస్తామని చెప్పి ఇప్పటి వరకు తమ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడలేదు అంటూ మండిపడుతున్నారు. ఆ రోడ్డుపై నుండి వెళ్లాలి అంటే ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. అధికారులు కూడా చూసి చూడనట్లుగా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఓటు వార్డు నెంబర్ని అయితే ఎన్నోసార్లు పంచాయతీకి కంప్లైంట్ ఇచ్చానండి. కంప్లైంట్ ఇచ్చినా కూడా ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదండి. మా ప్రెసిడెంట్ గారు కానీ ఎవరో సెక్రటరీ గారు కానీ ఎవరు పట్టించుకోరు కూడా ఎవరో రాలేదండి. ఈ రోడ్డు చూద్దండి మహాదూరంగా ఉంది. సంటి పిల్లలు కూడా వెళ్తున్నారండి. భార్యంతలకు తీసుకెళ్లాలంటే కట్టంగా ఉందండి. బడి పిల్లలు చదువుకుంటూ కూడా చాలా కట్టంగా వెళ్తున్నారండి. ఒక్కొక్కరు పడిపోతున్నారండి. చేతులు కాళ్ళు ఇరిగిపోతున్నాయి. ఎమ్మెల్యే గారికి నమస్కారం అండి. రోడ్లు మాత్రం పట్టలేదండి. మేము మొత్తం తిరగని చోట అన్నది లేదండి. అన్ని దిక్కులకి తిరుగుతున్నామండి. ఎవరు కూడా పట్టించుకోవట్లేదండి. తిరగని చోట అన్నది లేదండి. మొత్తం ఇంచుమించులో 25 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు కోసం స్కూల్కి వెళ్ళటాక ఏమీ లేదు. మా పిల్లలు స్కూల్కి వెళ్తే పడిపోతున్నారు. ఎవరు పడుతున్నారు? పోట్ల మీద చెయ్యిలిరిగి కాళ్ళు ఇరిగి మేము పడుతున్నాం తిప్పలు. నడవైన దారే లేదు మాకు నట్టకి. మాకు ఓటు పరిగెట్టుకొచ్చినట్టు మరి మాకు ఒక్కసారి పరిశీలిస్తే ఎమ్మెల్యే గారు ఒక్కసారి కూడా రాలేదండి. ఎక్కడన్నా ఉంటే రోడ్లు జనసేన పార్టీ వాళ్ళు అధికంగా వాళ్ళ రోడ్లు చూసుకుంటున్నారండి. మా దళిత రోడ్లు మాత్రం ఏ ఒక్కరో కూడా పట్టించు. రోడ్డు పనుల మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఏదైనా ఇబ్బందులున్నా, ఏదైనా ఎమర్జెన్సీలో హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా కనీసం ఒక ఆటో మీద వెళ్ళాలంటే ఏదైనా ఎమర్జెన్సీలో ముంగండ 1వ వార్డు మాతవారిపేట ముంగండ బ్యాంక్ వీధి నుంచి ఈ సూపూడి రోడ్డుకి 5 గ్రామాలు అనుసంధానమై ఉన్నాయి. వీటికి